నవ్యాంధ్ర టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు విక్కీ నాగేశ్వరరావు గారి అకాల మరణానికి సంతాపం తెలుపుతూ వారి చిత్రపటానికి ఒంగోలు నగర టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు. టైలర్స్ డే సందర్భంగా ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న కుట్టు మిషన్ సృష్టికర్త ఇలియన్స్ హూవే గారి విగ్రహం వద్ద నవ్యాంధ్ర టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు విక్కీ నాగేశ్వరరావు గారి అకాల మరణానికి సంతాపం తెలియజేస్తూ వారి చిత్రపటానికి ఒంగోలు నగర టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘన నివాళులను అర్పించారు. ఈ సభలో పి మల్లికార్జునరావు, రాష్ట్ర నాయకులు షేక్ నాగూర్, రాష్ట్ర కమిటీ సభ్యులు విఎం రావు, నగర అధ్యక్షులు షేక్ కాసిం, గౌరవాధ్యక్షులు షేక్ హుస్సేన్, షేక్ మస్తాన్, షేక్ సుభానీ, ప్రధాన కార్యదర్శి షేక్ అల్తాఫ్, నగర కోశాధికారి ఎన్ బాలచెన్నయ్య, నగర ఉపాధ్యక్షులు బి శ్రీకాంత్, సహాయ కార్యదర్శి సిహెచ్ సురేష్, సహాయ కోశాధికారి షేక్ ఖాదర్ బాషా, ఎం సుభాషిణి, అరుణ, శారా సునీత, వాణి, అనసూయమ్మ, నాగమణి మరియు తదితర టైలర్స్ అసోసియేషన్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ముందుగా ఈరోజు ఫిబ్రవరి 28 టైలర్స్ డే సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి అలాగే మన జిల్లా టౌన్ ప్రజానీకానికి అందరికీ సోదరి సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ టైలర్స్ డేకి మాకు ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. నవ్యాంధ్ర టైలర్స్ రాష్ట్ర అధ్యక్షులు విక్కీ నాగేశ్వరరావు గారు అకాల మరణం చెందడం ఎంతో బాధాకరం. ముందుగా మా అందరి తరపున ఆయనకి సంతాపాన్ని తెలియజేస్తూ, వాళ్ళ కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఒక టైలర్ సంఘం బలోపేతం అవటానికి, అలాగే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ టైలర్స్ని ఒక చేతి వృత్తిగా గుర్తించడానికి ఉద్యమాలు చేయడం జరిగింది. దాంట్లో విక్కీ నాగేశ్వరరావు గారు ప్రధానమైన పాత్ర పోషించారు. అది ఈ టైలర్స్ వ్యవస్థ ఉన్నంత కాలం అలాంటి నాగేశ్వరరావు గారిని మనస్ఫూర్తిగా ఎవరు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని తెలియజేస్తూ, అలాగే ఆయనతోటి అనేక సందర్భాల్లో కలిసి పనిచేయడం జరిగింది. దాదాపు
ఈ జిల్లాలో కూడా రాష్ట్ర జిల్లా అధ్యక్షులుగా, అలాగే నేను ఆయనతోటి కార్యదర్శిగా రాష్ట్రంలో కూడా అనేక సందర్భాల్లో కలిసి చాలా కాలం ప్రయాణించడం జరిగింది. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని పక్కన పెట్టి కలిసి పనిచేయడం, ఏదేమైనా చివరికి ఒక అడుగు పెద్ద మనసు చేసుకొని అతను కూడా చాలా ఉందాతనంగా ప్రవర్తించడం జరిగింది. అలాంటి నాయకుడిని మళ్ళీ మనము ఈ సందర్భంలో మరోసారి గుర్తు చేసు అందరం కూడా జీవితాంతం ఆయన్ని, మహానుభావులు ఎంతో మంది ఈ రాష్ట్ర సంఘానికి పనిచేశారు. వాళ్ళందరిలో కూడా ముఖ్యంగా నాగేశ్వరరావు గారు మన జిల్లా వాసి ఉండి మనం కోల్పోవటం చాలా బాధాకరమైన విషయం. మరోసారి నాగేశ్వరరావు గారు చేసిన సేవలన్నీ గుర్తుంచుకొని రాబోయే రోజుల్లో ఈ టైలర్స్ కి ఏదో ఒక మేలు జరిగేదానికి మనం అందరం పనిచేస్తే అదే ఆయనకి నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందని తెలియజేస్తూ మరోసారి నాగేశ్వరరావు గారికి సంతాపాన్ని తెలియజేస్తూ జోహార్ ఇక్కి నాగేశ్వరరావు గారు, జోహార్ ఇక్కి నాగేశ్వరరావు గారు. ఫిబ్రవరి 28 టైలర్స్ డే. టైలర్స్ డే అంటే మనకి ముఖ్యమైన పండగ. ఎందుకంటే మన టైలర్స్లో అన్ని కులాల వారు ఉన్నారు. మనకి మిషన్ కనిపెట్టిన విలియమ్స్ హోవే గారు ఈరోజు ఆయన స్మరించుకుంటూ మనం ఒక పండగలాగా చేసుకుంటాము. కానీ ఈరోజు మన ప్రకాశం జిల్లాలో స్టేట్ ప్రెసిడెంట్ అయిన విక్కీ టైలర్ నాగేశ్వరరావు గారు అకాల మరణం వలన మన జిల్లాలో టైలర్స్ డే ఆపేసి ఆయనకు నివాళులు అర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా నాగేశ్వరరావు గారు చాలా దగ్గర సంబంధం, అంటే అన్నదమ్ముల కన్నా ఎక్కువ సంబంధం ఉండేది. అలాంటి నాగేశ్వరరావు గారు కోల్పోవడం నాకు చాలా బాధాకరం, దురదృష్టం కూడా. ప్రకాశం జిల్లాలో నాగూరు గారు కానీ, విక్కీటైలర్ నాగేశ్వరరావు గారు కానీ, టెక్స్టైల్ హుసేర్ గారు కానీ, వీళ్ళందరూ ఒకప్పుడు జిల్లా ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, కోశాధికారులు చేసి ప్రకాశం జిల్లాకే వెన్నెముకగా నిలబడి ప్రకాశం జిల్లాలో ఒక స్టేట్ బాడీ మీటింగ్ అని చెప్పి 15,000 మందితో మీటింగ్ పెట్టి ఆ రోజు ఎంతో మంది మినిస్టర్లు, ఎమ్మెల్యేల ద్వారా పెద్ద పెద్ద మీటింగులు పెట్టి ప్రకాశం జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్లో, అంటే 2 రాష్ట్రాల్లో, అప్పుడు విడిపోలేదు రాష్ట్రం, 2 రాష్ట్రాల్లో మంచి పేరు సంపాదించుకున్నాము. అలానే విక్కీ టైలర్ నాగేశ్వరరావు మా ముందుండి అందరినీ ముందుండి నేను నడుపుతానని చెప్పేసి ఎన్నో కార్యక్రమాల్లో చాలా ముందుకెళ్లారు. ఆ రోజు నుంచి మనకంటూ టైలర్కు ఒక మేలు జరగాలి, టైలర్స్ మంచి కోరాలి, సరే టైలర్లకు మంచి జరగాలి, పేద టైలర్లు అందరూ మంచిగా రావాలి అనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, రాజశేఖర్, ఎన్టీ రామారావు గారి దగ్గరికి, చంద్రబాబు నాయుడు దగ్గరికి, తర్వాత రోషయ్య గారి దగ్గరికి, కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, అందరి దగ్గరికి తిరిగి, మన ఈయన దగ్గరికి తిరిగి, ముఖ్యమంత్రులందరి దగ్గరికి తిరిగి మన రాష్ట్రానికి ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఫెడరేషన్ కి ఒక చైర్మన్ ఏర్పాటు చేసి మన ప్రభుత్వం గుర్తించి ఒక చైర్మన్ ఏర్పాటు చేసింది. ఆ చైర్మన్ ద్వారా మన ప్రభుత్వం వల్ల మనకి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన ఇంకా ఆశాభావంతో ఉన్నాడు. కానీ మన దురదృష్టం ఆయన చనిపోవటం మనకి ఇంకా బాధాకరమైన విషయం. గతంలో ఇప్పుడు ఉన్న టైలర్లు మన అందరం కలిసి ఏకంగా ఉండి, అన్నదమ్ముల్లాగా ఉండి, మన టైలర్లకు మేలు జరగాలని, మన టైలర్స్ కి దీనివల్ల ఫెడరేషన్ వల్ల మనకి సొసైటీలు చేసుకున్నాము. మనకి ప్రభుత్వం తరపు నుంచి సొసైటీలు 350 సొసైటీలు చేసుకున్నా కూడా సొసైటీలను పట్టించుకోవటం లేదు ప్రభుత్వం. కానీ ప్రభుత్వం ఈ సొసైటీలను పట్టించుకొని ప్రతి పేద టైలర్ కి న్యాయం జరిగే విధంగా చేస్తారని మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని మరీ ఈ సభాముఖంగా కోరుకుంటూ, ముఖ్యంగా నాగేశ్వరరావు గారు లేని లోటు మనము ఎవరు పూడ్చలేనిది, ఎవరి వల్ల కాదు. మరలా ఆయనకు మంచి జన్మ ఉంటే అతను మరలా జన్మ ఎత్తి మన టైలర్లకు ఇంకా మంచి చేస్తాడని చెప్పేసి కోరుకుంటూ, వారి కుటుంబానికి ధైర్యం ఇస్తూ, మనోధైర్యాన్ని ఇస్తూ, వాళ్ళకి చెడుగా ఉంటానని కూడా నేను ఈ సభాముఖంగా తెలియపరుస్తూ, జై విక్కీ నాగేశ్వరరావు, జోహార్ విక్కీ నాగేశ్వరరావు, జోహార్ విక్కీ నాగేశ్వరరావు, జోహార్ విక్కీ నాగేశ్వరరావు. ఫిబ్రవరి 28వ తారీఖు టైలర్ డే. మరి ఈరోజు పెద్ద పండగలాగా అన్ని కులాలు, ప్రతి కులానికి ఒక పండగ ఉంది. మరి టైలర్స్లో అన్ని కులాలు ఉన్నారు. మరి ఒక పండగని కనిపెట్టి మరి ఆ రోజు మరి అందరికి కూడా మన పండగలాగా ఈరోజు అని
తెలియపరిచారు పెద్దలు. ఈరోజు ఈ పండగ కూడా జరుపుకోవడానికి మనకి ఒక పెద్ద మనిషి అనే వ్యక్తి విక్కి నాగేశ్వరరావు గారు లేకపోవటాన ఈ టైలర్ డే అనేది కూడా మరి ఆపడం జరిగింది. దయచేసి మరి మన టైలర్ సోదరిమణులు మరి వాళ్ళందరూ కూడా మన టౌన్ కమిటీ నుంచి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈరోజు మరి విక్కి నాగేశ్వరరావు గారు మరి సంతాప సభకి మరి వచ్చిన జనానికి మరి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈరోజు జరగబోయే కార్యక్రమంలో దీని గురించి మనం చేసిన పనులు, టైలర్ చేసిన పనులు కానీ, టైలర్ యూనియన్ చేసిన పనులు కానీ మరి ఎన్నో మంచి పనులు చేశారు. అట్లాగనే దేవుడు వాళ్ళ కుటుంబానికి కానీ, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళ భార్యకి కానీ అందరికి కూడా దేవుడు చల్లగా చూసి వాళ్ళ కుటుంబాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటూ జై హింద్.